హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. స్టార్లింక్ అనే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కంపెనీ ఉంది కదా, ఇది మనకి ఇండియాలో ఎప్పటి నుంచో కూడా సర్వీసెస్ స్టార్ట్ చేయాలని చూస్తుంది. బట్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మనకి మార్చ్ 11న మనకి ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో మనకి వీళ్ళు స్టార్లింక్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా ఈరోజు అంటే 12th మార్చిన కూడాను జియో వాళ్ళు కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో వీళ్ళు జియో వాళ్ళు స్టార్లింక్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు కూడాను ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో వీళ్ళ కొలాబరేషన్ ఏంటి, వీళ్ళకి సర్వీస్ ఉంటుందా లేదా, వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏంటి అని డీటెయిల్గా ఈ వీడియోలో చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఏసీస్ మీద, కూలర్స్ పైన మనకి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఏసీస్ పైన చూసుకున్నట్లయితే మనకి 2000 నుంచి 4000 వరకు కొన్ని మోడల్స్ పైన ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఆఫర్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదర్వైజ్ మీకు ఏదైనా ఏసీస్ కావాలనుకున్నట్లయితే నేను ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంచాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. స్టార్లింక్ అనేది మనకి ఎలాన్ మస్క్కి సంబంధించిన కంపెనీ కదా. సో ఇది మనకి చాలా కంట్రీస్లో శాటిలైట్ ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అట్లా శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలో వీళ్ళు ఒక రిసీవర్ని అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ రిసీవర్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా శాటిలైట్ నుంచి మీకు ఇంటర్నెట్ని క్యాచ్ చేసి మీకు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిటిహెచ్ సర్వీసెస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా వర్క్ అవడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మన రిమోట్ లొకేటెడ్ ఏరియాస్లో కూడాను చాలా వరకు మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి జియోలో ఎయిర్ ఫైబర్ వస్తుంది, అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వస్తుంది. ఇవి కూడాను వైర్లెస్గానే వర్క్ అవుతాయి కదా అనుకున్నట్టయితే ఈ రెండు కూడా వర్క్ అవ్వాలంటే మనకి నియర్ బై 5G టవర్ ఉంటేనే మాత్రమే ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. బట్ శాటిలైట్ ఇంటర్నెట్లో మాత్రం మనకి నియర్ బై 5G టవర్స్ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. డైరెక్ట్గా శాటిలైట్ యాక్సెస్ ఎక్కడున్నా సరే మనకి ఈజీగా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి స్టార్లింక్ యొక్క బ్రీఫింగ్ అయితే. సో ఈ స్టార్లింక్ కంపెనీ అనేది మనకి ఆల్రెడీ 11th మార్చిన మనకి ఎయిర్టెల్ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్లో వీళ్ళు ఏంటంటే ఏదైతే మనకి ఎయిర్టెల్ రిటైల్ స్టోర్స్ ఉంటాయో ఈ రిటైల్ స్టోర్స్లో స్టార్లింక్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ టోటల్ మెటీరియల్ అంతా కూడాను వీళ్ళు ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది మీరు స్క్రీన్ మీద చూస్తున్న లెటర్ అయితే. అండ్ అలాగే 12th మార్చిన మనకి అంటే ఆఫ్టర్ 1 డే మనకి జియో వాళ్ళు కూడాను ఒక అనౌన్స్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ అనౌన్స్మెంట్లో కూడా సేమ్ వీళ్ళు కూడాను జియో అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో ఈ అవుట్లెట్స్లో లేదంటే ఆన్లైన్లో కూడాను ఈ స్టార్లింక్ యొక్క ఎక్విప్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇంకో అడ్వాన్స్డ్గా వీళ్ళు ఏం చేశారంటే జియో వాళ్ళు ఈ స్టార్లింక్ ఎక్విప్మెంట్తో పాటు ఇన్స్టలేషన్ కానీ యాక్టివేషన్ కానీ టోటల్ అంతా కూడాను జియో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఎయిర్టెల్ వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఎయిర్టెల్ ఓన్లీ మనకి స్టార్లింక్ యొక్క ఎక్విప్మెంట్ని మాత్రమే మనకి సేల్ చేస్తారా లేదంటే సర్వీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఏందనే విషయం ఇంకా వీళ్ళు బ్రీఫ్గా అనౌన్స్ చేయలేదు. బట్ జియో వాళ్ళు అయితే కొంత బ్రీఫింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. జియో ఆథరైజ్డ్ స్టోర్స్లో కానీ లేదంటే ఆన్లైన్ స్టోర్స్లో కానీ ఈ స్టార్లింక్కి సంబంధించిన సర్వీసెస్ని కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే విత్ యాక్టివేషన్ అండ్ అలాగే సర్వీస్ కూడాను జియో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే యాజ్ ఆఫ్ నౌ చూస్తున్నట్లయితే జియోలో కానీ ఎయిర్టెల్లో కానీ ఎయిర్ ఫైబర్ అనేది చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి డైరెక్ట్గా టవర్కు మీ ఇంటికి దగ్గర మధ్యలో ఎటువంటి అడ్డంకులు లేవు, పైన పెద్ద బిల్డింగ్స్ లేవు అనుకునేటప్పుడు ఈజీగా మనకి ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనకి ఇంటర్నెట్ అనేది చాలా వరకు డ్రాప్ అవడం జరుగుతుంది. వాళ్ళు 100 MBPS చెప్తే మినిమం ఒక 5 MBPS కూడా స్పీడ్ రావడం పరిస్థితి అయితే ఉంది. సో మనకి స్టార్లింక్తో వీళ్ళు ఎప్పుడైతే కొలాబరేట్ అవుతారో ఇఫ్ ఇన్ కేస్ కొలాబరేట్ అయిన తర్వాత మనకి దీనిపైన మంచి ఇంటర్నెట్ స్పీడ్స్ వస్తాయి అండ్ అలాగే క్వాలిటీ ఇంటర్నెట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఈ స్టార్లింక్ వచ్చినట్లయితే మనకి మారుమూల ప్రాంతాలకి కూడాను హై స్పీడ్ ఇంటర్నెట్స్ అనేవి మనం అందించుకోగలుగుతాం. స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలా మెయిన్ కావాల్సిన ఇప్పుడు రిమోట్ లొకేటెడ్ ఏరియాస్లో చాలా హాస్పిటల్స్ ఉంటాయి లేదంటే చాలా స్కూల్స్ ఉంటాయి. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఇప్పటికీ కూడా లేదని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ స్టార్లింక్ వస్తుందో ఈ స్టార్లింక్ వచ్చాక అట్లాంటి ఏరియాస్లో మనం హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి
టోటల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. లైక్ మనకి 2017-18 టైంలో మనకి జియో వచ్చి ఎలా రెవల్యూషన్ తీసుకొచ్చిందో, వన్స్ ఈ స్టార్లింక్ కనుక మనకి ఇండియాలో వచ్చినట్లయితే ఇంటర్నెట్ రెవల్యూషన్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఏదైతే ఈ 2 కంపెనీస్ ఉన్నాయో, ఈ 2 కంపెనీస్ కూడా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఈ కంపెనీస్ మధ్యలో ఉన్న కాంపిటీషన్ వల్ల కస్టమర్ బెనిఫిట్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్ వల్ల లో ప్రైస్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ లో ప్రైస్కే మనకి రావచ్చు అని చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఇది ప్లాన్స్ కానీ లేదంటే ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్స్ని అయితే ఫాలో చేయండి. యూట్యూబ్లో మౌలి టెక్ ఇన్ తెలుగు ఉంటుంది, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మౌలి టెక్ ఇన్ తెలుగు అని ఉంటుంది. ఈ 2 ఛానల్స్లో మెయిన్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి signing off.